హలో అండి, ఈరోజు డే 24 లంచ్ బాక్స్ రెసిపీ క్యాప్సికమ్ రైస్ ఎలా చేయాలో చూద్దామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ అయితే ఒక పాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు గింజలు, కొంచెం జీరా, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత ఒక హాఫ్ కప్ వరకు ఆనియన్స్ వేసుకోవాలండి. అలాగే ఒక హాఫ్ కప్ వరకు టమాటో ముక్కలు వేసుకొని కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం జీరా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. టమాటా మెత్తబడినంత వరకు మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 to 5 మినిట్స్ అలా కుక్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి 1 కప్ క్యాప్సికమ్ కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. సో క్యాప్సికమ్ కూడా కొంచెం మగ్గిన తర్వాత 1 కప్ వరకు రైస్ వేసుకోవాలండి. ఇక్కడే మనము రైస్కి సరిపడినంత సాల్ట్, అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని రైస్ అంతా కూడా బాగా హీట్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అంతేనండి. సో ఎంతో సింపుల్గా క్యాప్సికమ్ రైస్ రెడీ అయిపోయినట్లేనండి. ఈరోజు లంచ్లోకి క్యాప్సికమ్ రైస్తో పాటు క్యారెట్, కీరా పెట్టేశానండి. సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.